హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకు ముందు వీడియోలో వర్క్ బ్లౌజెస్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను గదా! ఇప్పుడు వర్క్ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. వర్క్ బ్లౌజెస్ ఎలా కట్ చేసుకోవాలి అని వీడియో చేసి నా ఛానల్‌లో పోస్ట్ చేశానండి. ఒకసారి ఆ వీడియోని కూడా చూసేయండి. ఆ వీడియోని చూసినాక ఈ స్టిచ్చింగ్ వీడియో చూసారు అంటే మీకు కంప్లీట్‌గా వర్క్ బ్లౌజెస్ అనేది ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో అనేది అర్థమవుతుందండి. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదామండి. ముందుగా అయితే నేను బ్యాక్ పార్ట్‌ని తీసుకుంటున్నాను. మనకి వర్కే ఉంటుంది గదా! వర్క్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ అంతా పైకి ఉంటే సరిపోతుందండి. ప్లెయిన్ క్లాత్ అనేది. ఎందుకంటే నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం జాయిన్ చేస్తాం కదా! దానికోసం అని జెప్పేసి ఇలా హాఫ్ ఇంచ్‌కి ప్లెయిన్ క్లాత్ ఉండేటట్టు వర్క్ కన్నా మార్కింగ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వర్క్ కన్నా ఒక పావించ్ అంతా నెక్ అనేది బయటికి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే అక్కడ వరకు మనం స్టిచ్ అనేది చేస్తాం కదా! అందుకోసం అని జెప్పేసి. ఇలా మార్కింగ్స్ పెట్టేసుకొని నేను కట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మిడిల్‌లో ఒక కట్స్ పెట్టేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మిడిల్‌లో కట్స్ అనేది పెట్టేసుకోవాలి. వర్క్‌కి మిడిల్‌లో. అంటే నెక్‌కి మిడిల్‌లో అలాగే కింద కూడా కరెక్ట్‌గా వర్క్ మిడిల్‌కి కట్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కట్స్ కలిసేటట్టుగా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్టు అలాగే లైనింగ్ కట్స్ అనేది మ్యాచ్ అయ్యేటట్టుగా ఈ కట్స్ అనేది ఒక దగ్గరికి పెట్టేసుకోవాలండి ఇలాగా. అలాగే నెక్ లూజ్ అనేది మార్క్ చేసుకొని కట్ పెట్టుకున్నాం కదా! అదొచ్చేసి మన వర్క్ కన్నా పావించ్‌కి బయట సైడ్‌కి మార్క్ పెట్టుకున్నాం కదా! ఆ మార్కింగ్‌కి మ్యాచ్ అయ్యేటట్టు కరెక్ట్‌గా లైనింగ్‌ననేది ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? మీకు అర్థమైందనుకుంటున్నానండి. ఓకేనా? మిడిల్ కట్ అనేది మిడిల్‌గా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. అలాగే వర్క్ కన్నా పావించు ఇవతలకొక మార్కింగ్ పెట్టుకొని అది కూడా లైనింగ్‌తో మ్యాచ్ అవ్వాలనమాట. ఓకేనా? ఇలా మ్యాచ్ అయిన తర్వాత పిన్స్ అనేది ఇలా సేఫ్టీ పిన్స్ ఉంటాయండి. బయట మనకి టైలరింగ్ షాపుల్లో దొరుకుతాయి. అవి తెచ్చేసుకున్నాము అంటే మనకి ఏవైనా మోడల్ బ్లౌజెస్ గానీ, వర్క్ బ్లౌజెస్ గానీ మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా మనకివి ఉపయోగపడతాయండి. యూజ్ అవుతాయి. ఓకేనా? ఇలా తెచ్చేసి మిడిల్‌కి కరెక్ట్‌గా మనం కట్స్ పెట్టుకున్న దగ్గరికి లైనింగ్‌ననేది ప్లేస్ చేసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి. ముందుగా మిడిల్‌లో ఒకటి, ఆ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి ఇలా 3 పిన్స్ అయితే పైన పెట్టేసుకుంటున్నాను. అలాగే కింద కూడా కట్ పెట్టుకున్నాం కదా! లైనింగ్ మిడిల్‌కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ మిడిల్‌కి కట్ పెట్టుకున్నాం గదా! ఆ కట్స్ కూడా ఒక దగ్గరకొచ్చేటట్టు పెట్టుకొని ఒక పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే మిడిల్‌లో గూడా ఒక పిన్ అనేది పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కదిలిపోకుండా ఉంటాయి. మనం ఎలా స్టిచ్ చేసేటప్పుడు మనకి కదిలిపోకుండా ఉంటాయి. ఇలా పిన్స్‌తో మనం సెక్యూర్ చేసుకున్నామంటే. ఇప్పుడు వర్కు ఎటు సైడ్ అయితే ఉందో, అటు సైడ్ అనేది లైనింగ్‌ని ప్లేస్ చేసుకోవాలండి. ఓకేనా? మనం నెక్ అనేది కుట్టేసి ఉల్టా చేసుకుంటాము. అదే రివర్స్ చేసుకుంటాం కదా! అప్పుడు లోపలికనేది ఎళ్ళిపోతుంది లైనింగు. మనకి వర్క్ అనేది పైకి నీట్‌గా కనిపించేస్తుందనమాట. అలా అనేది లైనింగ్‌ని ప్లేస్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ సైడు ఇంకా హ్యాండ్స్ కూడా అలాగే చూసుకొని మనం అనేది పిన్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి మన వర్క్ కన్నా పావించ్ అనేది పైకి లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ వరకు కటింగ్ వస్తదనమాట. మనం మార్క్ చేసుకునే దగ్గరికి కటింగ్ వస్తది. ఓకేనా? ఈ మార్కింగ్ కన్నా మనకు పావించి లోపలికనేది స్టిచ్ వేసేసుకోవాలి. అలా మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగే మనం లైనింగ్ కూడా మార్క్ చేసుకున్నాం కదా! ఆ మార్కింగు, ఈ మార్కింగ్ అనేది మ్యాచ్ అవ్వాలండి. మ్యాచ్ అయ్యేటట్టు చెక్ చేసుకొని, ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని మాత్రమే పిన్స్ అనేది పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? లేదు అంటే వర్క్ అనేది మనకి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగా చెక్ చేసుకోవాలి. నెక్ కూడా బ్రాడ్‌గా అయిపోతుందండి. ఏం గాని మనము అటు ఇటుగా లైనింగ్‌ని ప్లేస్ చేశామంటే. ఓకేనా? ఇలా నీట్‌గా ప్లేస్ చేసుకొని పిన్స్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఉక్సులు కాజాల పట్టీకి కూడా కుట్టడానికి ఒక హాఫ్ ఇంచ్ అంతా వర్క్ కన్నా ప్లెయిన్ క్లాత్ అనేది విడిచిపెట్టేసి పిన్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ అయిపోయింది కదా! ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి.
ముందుగా అయితే నేను ఫ్రంట్ సైడ్‌ని స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా నీట్‌గా వర్క్ దగ్గరికి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది కట్ వర్క్ లాగా ఇచ్చారు గదా! చిన్నదేని నేనేం కట్ వర్క్ కుట్టట్లేదండి. ఇలా చిన్న కట్ వర్క్ ఇచ్చేటప్పుడు మనమేం కట్ వర్క్ లాగా కుట్టనవసరం లేదు. స్ట్రెయిట్‌గానే నార్మల్‌గా రౌండ్ ఎలా కుట్టేసుకుంటామో అలా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ పెట్టుకున్నాం గదా! ఆ మార్కింగ్ పైన కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? అంటే కుట్టు కన్నా ఒక పావించంత పైకి కట్ చేసుకోవాలండి. తర్వాత ఇలా అక్కడక్కడగా కట్స్ పెట్టేసుకోవాలి. రౌండ్ నెక్ గదా! ఈజీగా మనకి టర్న్ అవుతుందనమాట. ఇలా కట్ పెట్టుకోవడం వల్ల. ఓకేనా? ఇప్పుడు లైనింగ్‌ని బయటికి తీసేసి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది ఓన్లీ లైనింగ్ పైనే పడాలండి. లైనింగ్ పైన పడేటట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత లైనింగ్‌ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాబట్టి పైనుంచి స్టిచ్ వేసేసుకుంటున్నాను. లేదు మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే మనం హ్యాండ్‌తో సూది దారం ఉంటది గదా! దాంతో అనేది స్టిచ్ వేసుకోవాల్సొస్తుందండి. లేదు అంటే లైనింగ్ పైన మనం ఒక స్టిచ్ వేసాం కదా! అది వేసుకున్నా కూడా సరిపోతుంది. లోపలికి ఈజీగా ఫోల్డ్ అయిపోతుందండి. ఆ స్టిచ్ వేసుకోవడం వలన. ఇలా పైనుంచి స్టిచ్ వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. మగ్గం వర్క్ బ్లౌజెస్‌కైతే. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్‌కైతే ఏసుకుంటే మనకి స్టిఫ్‌గా ఉంటుంది నెక్ అనేది. ఓకేనా? తర్వాత చుట్టూ అనేది జాయింట్స్ వేసుకోవాలి. ఇలా లైనింగు ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నీట్‌గా ఎక్కడ ముడతలు లేకుండా నీట్‌గా మన హ్యాండ్‌తో ఇలా సర్దుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయింట్స్ వేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలండి. లైనింగ్ ఎంతైతే ఉందో అంత మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచుకొని మిగతా ఎక్స్‌ట్రాస్ ఉన్నవి కట్ చేసేసుకోవాలి. చూసారా వర్క్ అనేది నాకు చిన్నగానే కట్ అయిందండి. ఓకేనా? మనం పైన వర్క్ దగ్గర ఏమైనా స్టోన్స్ కానీ, కుందన్స్ గానీ అలాంటివేమైనా ఉంటే మాత్రం కట్ చేసి కొంచెం తీసేసుకోండి. లేదు అంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ జాయిన్ చేసేటప్పుడు మనకి నీడిల్స్ అనేది విరిగిపోతాయి. ఓకేనా? పైన ఏమైనా స్టోన్స్ ఉంటే తీసేసుకోవచ్చు. నాకు సైడ్ జాయింట్ పడుతుందండి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి. ఆ జాయింట్ అనేది వేసేసుకుంటున్నాను. ఇలా జాయింట్ వేసుకొని ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఒక సైడ్ అయిపోయింది కదా! ఇంకొక సైడ్ అనేది చెక్ చేసుకొని దీనికి అపోజిట్‌లో లైనింగ్ అనేది ఉండేటట్టు చూసుకొని జాయింట్స్ వేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రికు అండ్ ఇంకా లైనింగ్ అనేది. ముందుగా అయితే లైనింగ్‌లోనిది నేను నెక్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఇంతకుముందు మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా! దానికన్నా ఒక పావించంత ఖర్చుండేటట్టు చూసుకొని నెక్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ముందుగా మనం నెక్స్ కట్ చేయకూడదండి. వర్క్ మనకి ఏ విధంగా అయితే వర్క్ ఇచ్చాడో అదే విధంగా కట్ చేసుకున్నామంటే మనకి వర్క్ అనేది నీట్‌గా ఉంటుంది. 2 సైడ్స్ కూడా నెక్ రౌండ్ అనేది ఒకటే లెవెల్‌లో వచ్చేస్తుంది. అందుకనే నేనైతే ఇలా వర్కో సైడ్ ఉన్నది కట్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్‌ది కట్ చేసుకుంటానండి. అప్పుడే మనకి రౌండ్స్ అనేది నీట్‌గా వస్తాయి. 2 సైడ్స్ రౌండ్స్ కూడా ఒకటేలాగా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేది చేసేసుకుంటున్నాను. నేను నెక్కేం రివర్స్ చేయట్లేదండి. ఓకేనా? ఇలా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకోవాలి జాయింట్స్ వేసుకున్న తర్వాత. ఇలా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేసుకొని, ఇప్పుడు మనం ముందుగానే మార్కింగ్ చేసుకున్నాం కదండీ డాట్సు. ఆ డాట్స్ అనేది స్టిచ్ వేసుకోవాలి. నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడే మార్కింగ్స్ అనేది పెట్టుకున్నానండి. డాట్స్ మార్కింగు. ఆ మార్కింగ్ ప్రకారం ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను. మనకు కటింగ్ వీడియో చూసామంటే ఈజీగా మనకి స్టిచ్చింగ్ అనేది అర్థమైపోతుందండి. ముందుగా మెయిన్ డాట్ స్టిచ్ వేసుకున్నానండి. తర్వాతొచ్చేసి సెకండ్ డాట్ అనేది మన చంక రౌండ్ సైడ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. 3 ½ హైట్‌కేమో ఈ సెకండ్ డాట్ అనేది స్టిచ్ వేసుకోవాలి. అలాగే థర్డ్ డాట్ వచ్చేసి ఉక్సులు కాజాల పట్టీ సైడ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? దీని హైట్ కూడా 2 ½ హైట్ అనేది తీసేసుకోవాలండి. తీసేసుకొని పావించుకి ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
ఇలా 3 డాట్స్ కూడా స్టిచ్ వేసుకోవాలండి. చూసారా? మనకి షేప్ అనేది ఇలా నిల్చోవాలనమాట. కప్ లాగా నిల్చోవాలి. అప్పుడే మనకి షేప్ పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా అలాగే డాట్స్ అనేది కుట్టేసుకోవాలండి. మనం మార్కింగ్ పెట్టుకున్న విధంగా ఈ డాట్స్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి. నా వీడియోస్‌నైతే చాలా మంది వాచ్ చేస్తున్నారండి. వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే వీడియోస్‌ని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వలన కొంతమందికి ఈ వీడియోస్ అనేది రీచ్ అవుతుందండి. అంతేని మీరు లైక్ చేయడం వలన యూజ్ అయ్యేటోళ్ళకి రీచ్ అవుతుంది గదా! అందుకే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా డాట్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్‌ని స్టిచ్ వేసుకోవాలండి. ఇలా లైనింగ్ పీసెస్ వచ్చేసి 4 తీసుకోవాలండి టోటల్‌గా. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని వచ్చేసి 2 తీసేసుకున్నాను. ఓకేనా? ఇలా తీసుకున్నాక నాకు 2 షేప్ బెల్ట్స్‌కి జాయింట్స్ పడుతున్నాయి. జాయింట్స్ అనేది వేసేసుకుంటున్నాను. ఇలా జాయింట్స్ వేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్‌లనేది ఉంది గదా! దానికి తగ్గట్టుగా కరెక్ట్‌గా పెట్టేసుకొని మిగతా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ననేది కట్ చేసేసుకోవాలండి. ఇలా నీట్‌గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా తీసుకున్నాం కదా! 2 పీసెస్‌ని వాటిని ఇలా ఎదురెదురుగా పెట్టేసుకోవాలి. ఎదురెదురుగా పెట్టుకొని ముందుగా చెక్ చేసుకోవాలి. ఓకేనా? 3 ఒక సైడు, 3 ఇంచెస్ ఒక సైడ్ పెట్టుకున్నాం కదా! 3 ½ ఉన్నదొచ్చేసి మనకి ఊక్సులు కాజాలు పట్టే సైడ్ ఉండాలండి. అలాగే 3 ఇంచెస్ పెట్టుకున్న సైడొచ్చేసి మనకి ఖర్చు సైడ్ ఉండాలనమాట. అలా పెట్టుకొని ఇలా లైనింగ్ పీసెస్‌ని మన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ముందుగా ఒక హాఫ్ ఇంచ్‌కి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా నీట్‌గా హాఫ్ ఇంచు లేదా పావించు అంతా స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్‌ట్రా ఉన్న ఖర్చునొచ్చేసి కట్ చేసేసుకోవాలి. ఇది కింద సైడ్ అండి. స్ట్రెయిట్‌గా ఉంటుంది కదా! కట్ చేసుకున్న వైపు కాకుండా కింద స్ట్రెయిట్‌గా ఉంటుంది గదా! అటు సైడ్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి ముందుగా అయితే. ఓకేనా? ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల సైడ్‌కి కూడా ఇలా ఫోల్డ్ చేసేసి పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా నీట్‌గా ఒక పావించు కింద గ్యాప్ వదులుకొని పైకి స్టిచ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్‌ట్రా ఏమైనా క్లాత్ ఉంటే నీట్‌గా ఇలా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకోవాలి. ఓకేనా? లైనింగ్ మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఎంతైతే ఉందో అంత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంది గదా! దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్‌ని పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి. పైన సైడ్ అయితే ఈ షేప్ బెల్ట్‌ని పెట్టేసుకోవాలి. ఈ 3 కూడా స్టిచ్ వేయకూడదండి. ఓన్లీ 2 అనేది ఒక మెయిన్ ఫ్యాబ్రికు, ఒక లైనింగ్ పీస్ మాత్రమే మనం షేప్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒకటనేది బయటికి విడిచిపెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా బయటికి ఒక హాఫ్ ఇంచ్ అంతా స్టార్టింగ్‌లో వదిలేసి అక్కడి నుంచి స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఓకేనా? మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇంకొక పీస్ చూసారా? ఇలా బయటికి వదిలేసేయాలనమాట. వదిలేసి ఇప్పుడు మన ఖర్చు కనిపించకుండా నీట్‌గా ఈ ఇంకొకటుంది గదా! లైనింగ్ పీస్ అనేది దాన్ని ఇలా కుట్టు పైకి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడు మనకి అక్కడ ఖర్చనేది లాక్ అయిపోతుందండి. ఓవర్ లెక్ అలాంటివేం చేయవలసిన అవసరం ఏం లేకుండా ఓకేనా? ఇలా అనేది స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న దాని పైనే కుట్టు వేసేసుకోవాలి. లోపల ఖర్చు వరకు ఎంత క్లాత్ అయితే ఉంటుందో అంత క్లాత్‌ని ఉంచుకొని మిగతాదనేది లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. మరీ ఎక్కువగా ఫోల్డ్ చేయొద్దు. ఓకేనా? అలాగని బయటికి ఎక్కువ లూజ్‌గా క్లాత్ కూడా ఉంచొద్దండి. ఓకేనా? మనం ముందుగా స్టిచ్ వేసుకున్న క్రాస్ బెల్ట్‌కి ఎంతైతే కరెక్ట్‌గా సరిపోతుందో అంత ఉంచుకొని మిగిలిన క్లాత్‌ని లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. మహా అయితే ఒక పావించ్ అంత మిగులుతుందండి అంతేని.
ఆ పావించి అంతని లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోవాలి పైనుంచి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసేసుకోండి. ఓకే. ఇలా రెడీ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్‌కి మన ఫ్రంట్ పార్ట్‌ననేది జాయిన్ చేసుకోవాలి. షేప్స్ పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్‌ని జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది బయటికి షేప్ బెల్ట్‌ని వదిలేసి జాయింట్ వేసుకోండి. ఓకేనా? అలాగే మెయిన్ డాట్ వచ్చేసి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసుకోవాలి. మెయిన్ డాట్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసండి వీడియోలో కనిపిస్తున్న విధంగా. ఓకేనా? లేదు మెయిన్ డాట్‌తో పాటు స్టిచ్ వేసాము అంటే మనకి షేప్ అనేది నీట్‌గా నిలబడదండి. ఓకేనా? ఇలా ఒక మెయిన్ లైనింగ్ పీస్‌నొచ్చేసి బయటికి వదిలేసి రెండిటిని మాత్రమే మనకి క్లాత్‌కి స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకొక షేప్ బెల్ట్‌ననేది ఇలా ఖర్చు పైకి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా నీట్‌గా కింద షేప్ బెల్ట్ అయితే ఎంతైతే ఉంటుందో అంత లైనింగ్ ఉంచేసి మిగిలిందొచ్చేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసండి. అర్థమైందనుకుంటున్నానండి మీకు. ఓకేనా? ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసేసేయండి. వర్క్ బ్లౌజెస్‌కి ఇలా స్టిచ్ వేసేసుకోవచ్చండి. నేను ఇంకొక మెథడ్‌లో చూపిచ్చాను కదా! షేప్ బెల్ట్‌లు ఎలా స్టిచ్ వేసుకోవాలో, అలాగా నార్మల్ బ్లౌజెస్‌కి స్టిచ్ వేసుకోవచ్చు. ఇదొచ్చేసి మనకి వర్క్ బ్లౌజెస్ నెక్కులు హెవీగా ఉంటాయి గదా! అప్పుడు ఈ మెథడ్‌లో షేప్ బెల్ట్‌లనేది స్టిచ్ వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకుంటున్నాను. వర్క్ పక్కకే స్టిచ్ పడేటట్టు వేసేసుకోండి. ఇలా నీట్‌గా రౌండ్ అనేది తిప్పేసుకోవాలి. ముందుగా పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది ఎక్కడ జరిగిపోకుండా నీట్‌గా స్టిచ్ పడతదండి. ఓకేనా? ఇలా నీట్‌గా చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు పిన్స్ అనేది తీసేసుకోవాలి. మనం చెక్ చేసుకోవాలండి. మనం కుట్టనేది కరెక్ట్‌గా మనం మార్కింగ్ పెట్టుకున్న నెక్ లూజ్‌కి మ్యాచ్ అయిందో లేదో అని చెక్ చేసుకున్న తర్వాతనే నెక్ అనేది కట్ చేసేసుకోవాలి. ఓకే. మనం కుట్టు వేసుకున్న పక్కకే ఒక పావించంత మార్జిన్ వదులుకొని క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఓకేనా? కుట్టు కన్నా ఒక పావించ్ అనేది క్లాత్ బయటికుండేటట్టు కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఇలా కట్స్ అనేది పెట్టేసుకోండి. అప్పుడే మనకి నెక్ మనం రౌండ్స్ దగ్గర నీట్‌గా వస్తదండి. రౌండ్ అనేది క్లాత్ ఎక్కడ బయటికి కనిపించకుండా రౌండ్ నీట్‌గా తిరిగేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లైనింగ్‌ని ఇలా పై వైపుకు తీసేసుకొని లైనింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కిందున్న ఖర్చుతో సహా లైనింగ్‌కి స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఓకేనా? ఖర్చు లైనింగ్ సైడ్ ఉండేటట్టు చూసుకొని లైనింగ్ పైనే కుట్టనేది పడేటట్టు కుట్టు వేసేసుకోవాలి. ఇలా నీట్‌గా నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేసేసుకోండి. తర్వాతొచ్చేసి లైనింగ్‌ని ఇలా లోపల సైడ్‌కి ఫోల్డ్ చేసేసేయండి. ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. లేదు మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఇలా స్టిచ్ వేసుకోవడానికి అవ్వదండి. ఎందుకంటే పూసలవి ఉంటాయి గదా! పూసలవి మనకి నీడిల్ అనేది ఇరిగిపోతుంది. ఓకేనా? ఓన్లీ సూది దారంతో మనం చేయితో కుట్టి వేసేసుకోవచ్చు. ఇది మా కంప్యూటర్ వర్క్ కాబట్టి నేను పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. మగ్గం వర్క్ బ్లౌజెస్‌కైతే ఇలా స్టిచ్ వేసుకోవడం అవ్వదండి. మగ్గం వర్క్ బ్లౌజెస్‌కి ఇలా స్టిచ్ వేసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ లైనింగ్‌కనేది ఒక స్టిచ్ వేసుకున్నాం కదా! అదే మనకి స్టిఫ్‌గా రౌండ్ అనేది లోపలికి ఫోల్డ్ అయిపోతుంది. నెక్స్టు ఇలా మె మెయిన్ ఫ్యాబ్రికు ఇంకా లైనింగ్ కూడా జాయింట్స్ వేసేసుకోవాలి. ఇలా నీట్‌గా జాయిన్ చేసేసుకోవాలి. ఎక్కడ ఉగ్గులు లేకుండా నీట్‌గా జాయిన్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా చేయితో మనకి చెక్ చేసుకొని ఎక్కడ ఉగ్గులు లేకుండా నీట్‌గా స్టిఫ్‌గా ఉండేటట్టు 2 కూడా చెక్ చేసుకొని అప్పుడు పెద్ద కుట్టు పెట్టుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి. చుట్టూ మనకి జాయిన్ చేసేటప్పుడు. ఓకేనా? ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసుకోవాలండి. ఇలా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా?
ఇలా చివరి వరకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ పెట్టేసుకోవాలండి. ముందుగానే నేను మార్క్ చేసి పెట్టుకున్నాను. ఆ మార్క్ చేసుకొని పెట్టుకున్న విధంగా డాట్స్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనా? 4 ఇంచెసు హైటు అలాగే ఇటొక హాఫ్ ఇంచు, అటొక హాఫ్ ఇంచ్‌కి మార్కింగ్ పెట్టేసుకున్నాను కదా! అదే విధంగా ఈ కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా నీట్‌గా 2 సైడ్స్ కూడా ఈ డాట్స్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా డాట్స్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత కింద సైడ్ వచ్చేసి నడుం బెల్ట్ అనేది స్టిచ్ వేసుకోవాలండి. నడుం పట్టి ఇలా 1 ½ ఇంచ్ అంతా స్ట్రెయిట్ క్లాత్‌ననేది తీసేసుకోవాలి. మన బ్యాక్ సైడ్‌కి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అంత హైట్‌తో అనేది ఈ క్లాత్‌ని తీసేసుకొని ఒక సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచ్‌కి ఫోల్డ్ చేసేసి ముందుగానే నేను స్టిచ్ వేసేసుకున్నానండి. ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా మనకి బ్యాక్ సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు పెట్టేసి హాఫ్ ఇంచ్‌కి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా నీట్‌గా చివరి వరకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా బయట సైడ్ తీసేసి పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. తర్వాత దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ చేసుకోవాలనమాట. ఇలా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకోండి. దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి లైనింగ్ వైపుకి హెమ్మింగ్ చేసుకోవాలండి. నేను ముందుగా అయితే పెద్ద కుట్టు అనేది పెట్టుకొని ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. తర్వాత హెమ్మింగ్ చేసినాక ఈ కుట్టు అనేది విప్పేసుకుంటాను. ఓకేనా? అంతే అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్‌కి ఉక్సులు కాజాలు పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం నెక్ దగ్గర క్లాత్ కట్ చేశాను కదండీ! లైనింగ్ పీస్ అనేది. దాన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసి 2 పీసెస్‌గా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా అయితే ఉక్సులు పట్టి అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. మనకిచ్చిన కొల బ్లౌజ్‌లోది ఏటైతే ఉంటాయో అటే స్టిచ్ చేసుకోవాలండి. ఉక్సులు కాజాలు పట్టి చెక్ చేసుకొని తర్వాతనే స్టిచ్ చేసేసుకోవాలి. ఓకేనా? నాకైతే ఇది లెఫ్ట్ సైడ్‌కి ఉక్సులు పట్టి ఉంది. అది స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం తీసుకున్న క్లాత్‌ని డబుల్ ఫోల్డ్ చేసేసి, ముందుగా కింద సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్‌కి లోపలికి ఫోల్డ్ చేసేసి, దాని పైన స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్‌ని ఇలా బయటికి తీసేసి పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైనింగ్ సైడ్‌కి లోపల సైడ్‌కి ఫోల్డ్ చేసేసి, దాని చివరికి కార్నర్‌కి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? కిందొచ్చేసి రఫ్ చేసేసుకోండి. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన ఎక్స్‌ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికైతే నెక్ అనేది రివర్స్ చేయలేదు కదా! నెక్ బెల్ట్ అనేది కుట్టుకుంటున్నాను. మెడపట్టి దానికోసం క్రాస్ పీసెస్ 2 తీసుకున్నాను కదా! అవి జాయింట్స్ చేసుకొని ఇలా పై సైడ్‌కి అంటే మన మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్‌కనేది ఈ క్రాస్ బెల్ట్‌ని పెట్టేసుకోవాలండి ఇలా నీట్‌గా. ఒక పావించంతా ఖర్చు విడిచిపెట్టుకొని ఈ మెడపట్టి అనేది స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా నీట్‌గా స్టిచ్ వేసేసుకొని అక్కడక్కడ కట్స్ అనేది పెట్టేసుకోండి. మెయిన్‌గా రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కట్స్ పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకి రౌండ్ అనేది నీట్‌గా తిరుగుతుంది. ఓకేనా? తర్వాతొచ్చేసి దీన్ని ఇలా లోపల సైడ్‌కి ఒక పావించంత క్లాత్ బయటికి ఉండేటట్టు చూసుకొని మిగతా క్లాత్‌ని లోపలికి ఫోల్డ్ చేసేసి పైనుంచి స్టిచ్ వేసేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది మనకి లైనింగ్ పైనే పడేటట్టు చూసుకోండి. ఓకేనా? ఇలా నీట్‌గా పావించి మాత్రం క్లాత్‌ని బయటకుండేటట్టు స్టిచ్ వేసేసుకోండి. దీన్ని మరలా లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేసుకోవాలండి. ఓకేనా? మిగతా క్లాత్ ఎక్స్‌ట్రా ఏమైనా ఖర్చు క్లాత్ ఉంటే ఇలా నీట్‌గా కట్ చేసేసుకోవాలి లోపల సైడు. ఎందుకంటే మనం ఆ పావించంత క్లాత్‌ని ఫోల్డ్ చేసేటప్పుడు ఈ క్లాత్ ఏమైనా బయటికి కనిపిస్తే నీట్‌గా ఉండదు గదా! అందుకనే. ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఇంకొక సైడ్ ఆల్రెడీ మనము వర్క్ అనేది రివర్స్ చేసుకున్నాం కదా! దీనికి మెడపట్టి ఏం అవసరం లేదండి. ఇప్పుడు దీనికి కాజాల పట్టీ అనేది స్టిచ్ వేసేసుకుంటున్నాను. దీనికోసం లైనింగు ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా తీసుకోవాలండి. స్ట్రెయిట్ పీసెస్ అనేది. ఓకేనా? ఇలా కింద సైడ్ పెట్టుకోవాలి. ఉక్సులు పట్టి కుట్టేటప్పుడొచ్చేసి
మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వైపుకి క్లాత్ అనేది పెట్టుకున్నాం కదా! ఈ కాజాల్ పట్టీకొచ్చేసి కింద సైడ్ పెట్టుకోవాలండి క్లాత్‌ని. ఇలా కింద సైడ్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు మార్జిన్‌తో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా నీట్‌గా. పైన ఒక హాఫ్ ఇంచు, కింద ఒక హాఫ్ ఇంచు ఉండేటట్టు క్లాత్‌ని ఎక్స్‌ట్రా ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఓకేనా? పైన సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు మనం ఖర్చు పైన స్టిచ్ అనేది పడేటట్టు వేసేసుకోండి. కింద కూడా హాఫ్ ఇంచ్‌ని లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలా సగానికి ఒక ఫోల్డింగు చేసుకోవాలి. ఓకేనా? సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకొని దాన్నొచ్చేసి మన ఖర్చు ఉంది గదా! ఆ ఖర్చు పైన పెట్టేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచుకి ఒక ఫోల్డింగు, ఆ ఫోల్డింగ్‌ని తీసుకొచ్చి మనం ఖర్చు పైన పెట్టేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? పైన సైడు, కింద సైడ్ అనేది లాక్ చేసేసేయాలండి క్లాత్‌ని. ఎందుకంటే పైన మనము నెక్ అనేది రివర్స్ చేసుకున్నాం కదా! ఓకేనా? అందుకోసం అనేది లాక్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. దీనికి ఇంకా మెడ పట్టి ఏం కుట్టం కాబట్టి పైన సైడ్ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉంచుకొని లాక్ చేసేసేయాలండి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది జాయిన్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్‌కి ఇలా జాయింట్స్ అనేది వేసేసుకోవాలి. నీడిల్‌కి ఇలా స్టోన్స్ ఏమైనా తగలకుండా స్టోన్స్ ఏమైనా అడ్డంగా ఉంటే తీసేసుకొని జాయింట్స్ వేసేసుకోండి. లేదంటే మనకి నీడిల్స్ అనేది విరిగిపోతుంటాయి. ఓకేనా? ఇలా స్టోన్స్ ఏమైనా అడ్డంగా ఉన్నాయి అని అనుకుంటే పాదంకి తగలకుండా స్టోన్స్ తీసేసుకోండి. తర్వాత కావాలంటే మళ్ళీ స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఇలా నీట్‌గా 2 సైడ్స్ కూడా జాయింట్స్ వేసేసుకోవాలి. బ్యాక్ అండ్ ఫ్రంట్. ఓకేనా? ఇటు సైడొచ్చేసి మెడపట్టి కుట్టుకున్నాను కదండీ! అదొచ్చేసి బయటికి ఉండేటట్టు క్లాత్ అనేది చూసుకొని, చెక్ చేసుకొని స్టిచ్ వేసేసుకోండి. తర్వాత ఈ మెడపట్టిని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ నెక్కు ఇంకా ఫ్రంట్ ఎలాగైతే రివర్స్ చేసుకున్నామో, అలాగే హ్యాండ్స్ కూడా రివర్స్ చేసుకోవాలి. అంతకన్నా ముందైతే నాకు జాయింట్స్ పడతాయి గదా! సైడ్‌కి జాయింట్స్ అనేది స్ట్రెయిట్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసేటప్పుడు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఆ జాయింట్స్ అనేది వేసేసుకుంటున్నాను ఇక్కడ. ఓకేనా? మీరు కంపల్సరీగా ఈ కటింగ్ వీడియో చూడండి. అప్పుడే మీకు ఈ స్టిచ్చింగ్ కూడా ఈజీగా అర్థమైపోతుందండి. ఓకేనా? ఇలా 2 సైడ్స్ కూడా జాయింట్స్ అనేది నాకు పడుతున్నాయి. ఈ జాయింట్స్ వేసేసుకుంటున్నాను. అలాగే లైనింగ్ కూడా 2 సైడ్స్ అనేది జాయింట్స్ పడతాయి. లైనింగ్ కూడా సేమ్ అలాగే జాయింట్స్ అనేది వేసేసుకున్న తర్వాతనే ఈ హ్యాండ్ అనేది రివర్స్ చేసుకుంటానండి. ఇలా నీట్‌గా జాయింట్స్ వేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఎప్పుడు స్టిచ్ చేసినా కూడా జాయింట్స్ కూడా మనకి పికిలిపోకుండా ఉంటాయి. ఓకేనా? ఇలా కింద హాఫ్ ఇంచ్ వర్క్ కన్నా హాఫ్ ఇంచ్ అంత క్లాత్ మాత్రమే ఉండేటట్టు చూసుకొని, మిగతా క్లాత్‌ని ఇలా నీట్‌గా కట్ చేసేసుకోండి. ఓకేనా? ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే సరిపోతుందండి మనకి రివర్స్ చేయడానికి. ఇలా. ఇంకొక సైడ్ కూడా అంతే. హాఫ్ ఇంచ్ అంత క్లాత్ ఉంచుకొని, మిగతా ఎక్స్‌ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. వర్క్ కన్నా హాఫ్ ఇంచ్ మాత్రమే మనకి ఎక్స్‌ట్రా ప్లెయిన్ క్లాత్ అనేది ఉండాలి. ఓకేనా? అలాగే లైనింగ్ పీస్ కూడా నాకు జాయింట్స్ పడతాయని చెప్పాను కదండీ! లైనింగ్ పీస్ కూడా అలాగే ఒక సైడ్ అయితే జాయింట్స్ వేసేసుకుంటున్నాను. ఓకేనా? ఇలా నీట్‌గా జాయింట్స్ వేసేసుకున్న తర్వాత, ఇంకొక సైడ్ ఉన్న షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఎక్స్‌ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలండి. ఇలా నీట్‌గా నాకు 2 హ్యాండ్స్‌కి కూడా జాయింట్స్ ఒకటే సైడ్ వచ్చేటట్టు ఎలా కట్ చేసుకోవాలో అనేది ఈ కటింగ్ వీడియోలో అయితే చూపించాను. ఓకేనా? ఆ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే అంటే హ్యాండ్‌కి ఓన్లీ ఒక సైడ్ మాత్రమే మనకి జాయింట్ పడతది. అంతేనండి. జాయింట్స్ అయితే వేసేసుకున్నాను కదా! జాయింట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్‌కి ఇలా ఫోల్డ్ చేసేసి మనకి షేప్ కన్నా ఎక్స్‌ట్రా ఏమైనా క్లాత్ ఉంటే జాయిన్ చేసిన వైపు ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌నొచ్చేసి కట్ చేసేసుకుంటున్నాను.
ఇలా నీట్‌గా షేప్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ పీస్‌ననేది పెట్టుకోవాలి. మిడిల్‌కి పెట్టుకోవాలండి. కరెక్ట్‌గా హ్యాండ్ మిడిలు, వర్క్ మిడిల్ అనేది కరెక్ట్‌గా ఉండడానికి ఇలా హ్యాండ్ మిడిల్‌లో కింద సైడు టక్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనా? అలాగే వర్క్‌కు కూడా మిడిల్‌కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. అప్పుడే మనకి హ్యాండ్ మిడిల్‌లో వర్క్ అనేది నీట్‌గా వస్తది. ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ ఏం లేకుండా వర్క్ అనేది ఈవెన్‌గా ఉంటుందండి మనకి హ్యాండ్‌కి. ఓకేనా? ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత లైనింగ్‌నొచ్చేసి వర్క్ ఉన్న సైడ్ పెట్టేసి, ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అది కూడా లైనింగ్ సైడ్ కాకుండా, ఇలా వర్క్ మనకు కనిపిస్తది గదా! బ్యాక్ సైడు, అటు సైడ్ అనేది పెట్టేసి స్టిచ్ వేసేసుకోండి. అప్పుడే మనకి వర్క్ దగ్గరగా స్టిచ్ అనేది పడుతుంది. ఓకేనా? అలా కాకుండా మనం లైనింగ్ సైడ్ పెట్టేసి నార్మల్ బ్లౌజెస్‌కి ఎలా స్టిచ్ చేస్తామో అలా చేశామనుకోండి, వర్క్ ఒక సైడు కిందికి, పైకి అయిపోతుందండి. ఇలా వర్క్ ఉన్న సైడ్ స్టిచ్ వేసుకోవడం వలన మనకి వర్క్ అనేది చాలా నీట్‌గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. లైనింగ్‌ని లోపల సైడ్‌కి పెట్టేసి. ఓకేనా? ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ సైడ్ జాయింట్స్ అనేది వేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్‌కి జాయింట్స్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? కింద సైడ్ ఏమైనా కుందన్స్ అలాంటివేమైనా స్టోన్స్ ఉంటే చెక్ చేసుకొని స్టిచ్ వేసేసుకోండి. ఓకేనా? ఇలా నీట్‌గా జాయింట్స్ చేసేసుకోవాలి. అంతేనండి. హ్యాండ్ జాయింట్ గూడా అయిపోయింది గదా! ఇప్పుడు ఎక్స్‌ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఇలా నీట్‌గా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఎక్స్‌ట్రా ఉన్న పీసెస్‌ని కట్ చేసేసుకోవాలి. మన లైనింగ్ ఎంతైతే ఉందో అంత అక్కడ వరకు ఇలా నీట్‌గా ఎక్సెస్ ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకోవాలి. అంతేనండి. ఒక హ్యాండ్ రెడీ అయిపోయింది కదా! అలాగే ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. ఓకేనా? దాన్నయితే నేను వీడియోలో చూపిచ్చట్లేదు. ఆల్రెడీ నేను స్టిచ్ చేసుకున్నాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని జెప్పి ఇంకొక హ్యాండ్‌ని నేను చూపించలేదండి. ఓకేనా? ఇప్పుడు నేను ఫ్రంట్ లోతనేది కట్ చేసేటప్పుడు ఎప్పుడు తీయనండి. ఏ బ్లౌజ్‌కైనా కూడా ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత జాయింట్స్ వేసుకునే దగ్గర మాత్రమే చెక్ చేసుకొని లోతనేది కట్ చేసేసుకుంటాను. ఇలా మనకి ఫ్రంట్ సైడ్ వచ్చే పార్ట్‌కి టిక్స్ పెట్టుకోవాలండి. మార్కర్‌తో టిక్స్ పెట్టేసుకొని మార్కింగ్ అయితే ఆల్రెడీ పెట్టుకున్నాను కదా! లోతనేది. అదే విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మన జాయిన్ చేసి పెట్టుకున్న బ్లౌజ్‌కి హ్యాండ్ అనేది మిడిల్‌కొచ్చేటట్టు షోల్డర్ కుట్టుంది గదా! అక్కడికి మిడిల్ కట్ పెట్టుకున్నాం గదా! అదొచ్చేసి మిడిల్ కట్ దగ్గరికి షోల్డర్ కుట్టొచ్చేటట్టు చెక్ చేసుకొని, ఈ హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవాలండి. ఎప్పుడు చివరి నుంచి చేసుకోకూడదు. ఓకేనా? ఇలా నీట్‌గా చివరి వరకు జాయింట్ అనేది చేసుకోవాలి హ్యాండ్‌ని. ఇలా నీట్‌గా కొంచెం కొంచెంగా హ్యాండ్‌ని జాయిన్ చేసుకోండి. మరీ లాగినట్టు హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోకూడదు. ఎందుకంటే హ్యాండ్ అనేది మనకి రౌండ్‌గా కట్ చేస్తాం కదా! షేపు. అది హ్యాండు సాగిపోతుంది. అలా సాగదీసి స్టిచ్ వేసాము అంటే మనకి హ్యాండ్ దగ్గర ఉగ్గుల్లాగా వచ్చేస్తుంది. ఓకేనా? ముడతల్లాగా వచ్చేస్తుందండి. ఇలా నీట్‌గా కొంచెం కొంచెంగా సెట్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా నీట్‌గా. ఓకేనా? లాగి పెట్టయితే స్టిచ్ అనేది వేయొద్దండి. ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా! మిడిల్ నుంచి ఒక సైడు, అలాగే ఇంకొక సైడ్ కూడా అలాగే సేమ్ జాయిన్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. ఇది చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత, అటునుంచి మళ్ళీ మిడిల్‌లోకి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా నీట్‌గా ఇంకొక డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మిడిల్ వరకు వచ్చే వరకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అంతే. ఒక హ్యాండ్ అయితే జాయింట్ అయిపోయింది. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే జాయిన్ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్‌ని గూడా. ఓకేనా? మిడిల్‌లో మనకి షోల్డర్ కుట్టు దగ్గరికి ఈ మిడిల్ కట్ వచ్చేటట్టు హ్యాండ్‌ని ప్లేస్ చేసుకొని ముందుగా అయితే ఒక సైడ్ జాయిన్ చేసుకోవాలండి. ఓకేనా? తరువాత ఇంకొక సైడ్ అనేది జాయిన్ చేసుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్ మిడిల్ అనేది కరెక్ట్‌గా షోల్డర్ కుట్టు దగ్గరికొచ్చేస్తదండి. అలా కాకుండా చివరి నుంచి స్టిచ్ వేసాము అంటే, మనకి హ్యాండ్ మిడిల్ అనేది వర్క్ అయినా లేదు అంటే నార్మల్ బ్లౌజెస్ అయినా కూడా
అటు ఇటుగా అయిపోతుందండి. ఓకేనా? హ్యాండ్ హైట్ వచ్చేసి అటు ఇటుగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా మిడిల్ నుంచి స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ మిడిల్ అనేది కరెక్ట్‌గా షోల్డర్ కుట్టు వరకు షోల్డర్ దగ్గరకైతే వస్తుందండి. ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా! అలాగే ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా. ఓకేనా? ఇంతేనండి. హ్యాండ్స్ జాయింట్స్ అయితే అయిపోయినాయి కదా! ఇప్పుడు మనకి ఫైనల్‌గా సైడ్ జాయింట్స్ సైడ్ స్టిచెస్ అనేది వేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఓకే. దానికోసం ఇలా కొల బ్లౌజ్‌ని మన బ్యాక్ పార్ట్ పైన పెట్టేసి ఫస్ట్ స్టిచ్ ఉంటుంది కదా! దానికైతే మార్కింగ్ పెట్టేసుకోవాలండి. అటు ఇటు నాకు బ్లౌజ్ అనేది లూజ్‌గా ఉందని చెప్పారు. అందుకే నేను ఒక పావించ్ అనేది లోపలికి మార్క్ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ చంక రౌండ్ గూడా అలాగే చెక్ చేసుకోవాలండి. ఇలా కొల బ్లౌజ్‌లోంది చంక రౌండ్ అనేది చెక్ చేసుకొని ఫస్ట్ కుట్టు వరకు మార్క్ పెట్టేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ గూడా అలాగే చెక్ చేసుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఈ మార్కింగ్‌ని కలిపేసుకుంటూ ఒక స్ట్రెయిట్‌గా లైన్ అయితే వేసేసుకొని దానిపైన స్టిచ్ వేసేసుకోండి. బిగినర్స్ అయితే లేదు మాకు అలవాటుంది అనుకుంటే ఈ మార్కింగ్ ప్రకారం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా హ్యాండ్ లూజ్ గూడా చెక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా చెక్ చేసుకోవాలండి. ఉక్సులు పట్టీ సైడొచ్చేసి ఉక్సులు పట్టీ మనకి కొల బ్లౌజ్‌లో ఉక్సులు ఏటైతే ఉంటుందో అటు చెక్ చేసుకోవాలి. అలాగే కాజాల పట్టీ సైడొచ్చేసి కాజాల పట్టీని చెక్ చేసుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఫిట్టింగ్ కుట్టు వరకు మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మార్క్ పెట్టుకున్నాం కదా! ఆ మార్కింగ్‌ని ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న మార్కింగ్ దగ్గరికి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని కింద నుంచి స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా. ఈ స్టిచ్ అనేది స్ట్రెయిట్‌గా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది నీట్‌గా వస్తుందండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కింద నుండి హ్యాండ్ దగ్గర గూడా హ్యాండ్ లూజ్‌ని ఒక దగ్గరికి ఇలా పట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనా? లూజ్‌గా వదిలేసి స్టిచ్ వేయొద్దు. పైన హ్యాండ్ లూజ్‌ని మన ఇంకొక హ్యాండ్‌తో పట్టుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి. అప్పుడు మనకి ఈ స్టిచ్ అనేది స్ట్రెయిట్‌గా వస్తుంది. అలాగే ఫిట్టింగ్ కూడా నీట్‌గా వస్తుందండి. ఇలాగా పక్కనే ఇంకొక పావించ్‌కి ఇలా ఒక 3 లేదా 4 స్టిచెస్ అనేది వేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కార్నర్‌లో ఒక పెద్ద స్టిచ్ అనేది వేసేసుకొని, ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేసుకోండి. అప్పుడు మనకి ఓవర్‌లాప్ చేయకపోయినా కూడా మనకి బ్లౌజెస్ అనేది చాలా నీట్‌గా వస్తాయండి. చివరగా పెద్ద కుట్టు వేసుకోవడం వలన. ఓకేనా? ఇలాగే ఇంకొక సైడ్ కూడా చెక్ చేసుకొని, మార్క్ పెట్టేసుకొని స్టిచెస్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇంతేనండి ఈ వీడియో మీకెలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. అలాగే ఇక్కడైతే చిన్న మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. నాకు బ్యాక్ అండ్ ఇటు సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు బ్యాక్ హైట్ అనేది కొంచెం ఎక్స్‌ట్రా వస్తుందండి. అప్పుడు నేను ఇలా హ్యాండ్ జాయింట్ చేసుకున్నాను కదా! చంక రౌండ్ దగ్గర. అక్కడనేది హ్యాండ్‌కి ఇంకా బ్యాక్ సైడ్‌కి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్ అనేది వేసేసుకున్నాను. ఆ స్టిచ్చింగ్ దగ్గరే ఇంకొక పైకి స్టిచ్ వేసేసుకున్నాను. అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది కొంచెం తగ్గుతుందండి. అప్ అప్పుడు స్టిచ్ వేసుకోవడం వలన ఇలా సైడ్ స్టిచ్ వేసుకోవడం వలన మనకి కరెక్ట్‌గా వచ్చేస్తుంది హైట్ అనేది. ఓకేనా? ఒక హాఫ్ ఇంచ్, పావించ్ అంతా ఎక్స్‌ట్రా ఏమైనా ఇలా బ్యాక్ సైడ్ గాని, ఫ్రంట్ సైడ్ గాని హెచ్చు తగ్గులొస్తే ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఓకే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.